హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ ట్వెల్త్. ఈరోజు 12 మార్చ్ 2026 స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ చేద్దాము. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఏం టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అంటే నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి, ఆ తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏమిటి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి, అలానే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, అలానే ఆప్షన్ స్ట్రాటజీ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నిఫ్టీ చూసుకుంటే 23,639 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బిహేవియర్ చూస్తే మార్కెట్ ఆల్ టైల్ ఫేస్లో ఉంది. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్ చూసుకుంటే 76,034 రూపీస్ దగ్గర ఉంది. సెన్సెక్స్ కూడా గ్లోబల్ ప్రెషర్ వల్ల వాల్టైల్ గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ రీజన్ వచ్చేసరికి అలా ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్, ఇంకా ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్స్ వల్ల. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే గనక ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే నడుస్తుంది. నెక్స్ట్ సెక్టర్ పర్ఫార్మెన్స్ అప్వర్డ్స్ ఏవేవి ఉన్నాయంటే పవర్ సెక్టర్ ఉంది. పవర్ స్టాక్ ర్యాలీ అవ్వడానికి రీజన్ ఎనర్జీ డిమాండ్ గ్రోత్ అనేది పెరిగింది. ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసరికి +2% పెరిగింది. ఇది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ వల్ల ఎనర్జీ కంపెనీస్ పాజిటివ్ మూమెంటం చూపించాయి. ఆ తర్వాత మెటల్స్ వచ్చేసరికి 0.5% పెరిగింది. ఇది మోడరేట్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. మీడియా అండ్ కెమికల్స్ వచ్చేసరికి +0.5% పెరిగింది. ఇప్పుడు సెక్టర్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్స్. వీక్ సెక్టర్స్ ఏంటి? ఈ రోజు వచ్చేసరికి ఆటో -3.5% పడిపోయింది. ఆటో సెక్టర్ క్రాష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రైజింగ్ ఫ్యూయల్ ప్రైజెస్ ఒకటి, ఇంకోటి వీక్ డిమాండ్ అనేది ఉంది. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్స్ వచ్చేసరికి -1.14%, ఎఫ్ఎంసీజీ కూడా సేమ్, ఐటీ కూడా సేమ్ -1.14%. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉన్నారన్నమాట. ఆ తర్వాత కమోడిటీస్ అండ్ కరెన్సీ ఇంపాక్ట్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $91 నుంచి $96 పర్ బ్యారెల్ గా నడుస్తుంది. ఇది ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అటాక్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది 4 to 5% జంప్ అయ్యాయి అనమాట. ఇండియా ఇంపోర్ట్స్ వచ్చేసరికి 85% క్రూడ్ ఆయిల్. సో ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఫ్యూయల్ ప్రైజెస్ రైజ్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది, ఎకనామీ పైన ప్రెషర్ అనేది పూర్తిగా పడుతుంది. ఆ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసరికల్లా కొంచెం సేఫ్ హేవెన్ డిమాండ్ వల్ల స్లైట్ ఇంక్రీజ్ అయింది ఈరోజు గోల్డ్. సిల్వర్ వచ్చేసరికి వార్ సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్ సేఫ్ ఎసెస్ లోకి షిఫ్ట్ అవుతారు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ 1.5% పెరగడానికి. యుఎస్డిఐఎన్ఆర్ వచ్చేసరికల్లా డాలర్ ఇండెక్స్ వచ్చేసరికల్లా 99.41 దగ్గర ఉంది డాలర్ ఇండెక్స్ అనేది. యుఎస్డిఐఎన్ఆర్ వచ్చేసరికల్లా 92 రూపీస్ 35 సెంట్స్ నియర్ రికార్డ్ లో దగ్గర నడుస్తుంది. ఇప్పుడు రూపీ వీక్ అవ్వడం కూడా ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రెజర్ అనేది పడింది. ఆ తర్వాత కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరు ఉన్నారు? డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఇది ఏంటంటే స్ట్రాంగ్ క్వార్టర్లీ ఎర్నింగ్స్, జనరిక్ సెగ్మెంట్ అనేది గ్రోత్ చూపించింది. అలానే ఫార్మా స్టాక్స్ జనరలీ డిఫెన్సివ్ సెక్టర్ గా బిహేవ్ చేస్తాయి అన్నమాట ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో. ఆ తర్వాత మారుతి సుజుకి అంటే హీరో మోటోకా వీక్ మంత్లీ సేల్స్ డేటా, రీజన్ హై ఫ్యూయల్ కాస్ట్, కన్స్యూమర్ డిమాండ్ స్లో అవ్వడానికి, అందుకే ఆటో స్టాక్స్ డిక్లైన్ అయ్యాయి. ఆర్బీఐ రిలేటెడ్ అప్డేట్ వచ్చేసరికి ఆర్బీఐ ఈ రోజు ఒక అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే 5,000 crore ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ప్రకటించింది. పర్పస్ ఏంటంటే లిక్విడిటీ ఇంజెక్షన్ అండ్ సపోర్టింగ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ ఈ క్రైసిస్ లో. దిస్ కుడ్ సపోర్ట్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ వే. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి డౌ జోన్స్ అనేది 500 పాయింట్స్ డౌన్ అయింది. ఎంత అంటే -1.2%. రీజన్ వచ్చేసరికి ఆయిల్ ప్రైస్ అనేది సర్జ్ అయింది, ఇన్ఫ్లేషన్ ఫియర్స్. యుఎస్ సిపిఐ వచ్చేసరికి +0.3%. గోల్డ్మెన్ సాక్స్ ఫెడ్ రేట్ కట్స్ వల్ల డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పింది. గవర్నమెంట్ అప్డేట్స్ వచ్చేసరికి ఎఫ్డిఐ రూల్స్ రిలాక్స్ చేసింది. నాబార్డ్ అనేది క్యాన్సిల్ అయింది బాండ్ ఇష్యూ, ఎందుకంటే ఇప్పుడు వాల్టైల్ మార్కెట్స్ కదా. సో బాండ్ ఇష్యూ అనేది ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసింది. ఎస్బీఐ సింప్లిఫైడ్ సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేసింది ఫర్ రీసెర్చ్ సర్వీసెస్ అండ్ ఎయిడింగ్ మార్కెట్ అనలిస్ట్ అనమాట. ఇవి లాంగ్ టర్మ్ మార్కెట్ డెవలప్మెంట్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయో చూసుకుంటే ఎఫ్ఐఎస్ వచ్చేసరికల్లా నెట్ సెలర్స్ లో ఉన్నారు. 6,267 crores డేటా ఫ్రమ్ మార్చ్ 11th. సో అదే ట్రెండ్ ఈ రోజు కూడా ఫాలో అయింది. నెక్స్ట్ డిఐఎస్ వచ్చేసరికి నెట్ బయర్స్ ఉన్నారు. ఎంతంటే 4,966 crores. సో ఇది ఈ రోజు ఇన్స్టిట్యూషనల్ ఫోర్స్ అండ్ కమోడిటీస్ రేట్. నెక్స్ట్ వచ్చేసరికి
టెక్నికల్ వ్యూ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉందనుకుంటే, ముందుగా నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,850 నుంచి 23,900 ఈ జోన్ బ్రేక్ చేయడం కరెంట్ డిఫికల్ట్గా ఉంది కొంచెం. నిఫ్టీ సపోర్ట్ వచ్చేసరికి 23,400 నుంచి 23,200 ఈ లెవెల్స్ వద్ద బయ్యర్స్ రావచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా 76,800 నుంచి 77,000 దగ్గర ఉన్నారు. సపోర్ట్ వచ్చేసరికి 75,000 నుంచి 75,500. టెక్నికల్ ట్రేడర్స్ కి ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కీ లెవెల్స్ ఏంటంటే తెలుసుకుందాం. వాట్ టు లర్న్. మార్కెట్ మనకి ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పిస్తుంది. గ్లోబల్ ఈవెంట్స్ వల్ల మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కమోడిటీస్ ఇగ్నోర్స్ చేయకూడదు. ఆయిల్ ప్రైజెస్ ఇండియన్ ఎకానమీకి చాలా అంటే చాలా క్రూషియల్. ఇప్పుడు బిహేవియరల్ మిస్టేక్స్ ఇది వచ్చేసరికల్లా ఇన్వెస్టర్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసరికల్లా ప్యానిక్ సెల్లింగ్ లోస్లో ఉన్నప్పుడు, అలానే బ్లైండ్ డిప్ బై. ఈ మధ్య కాలంలో మెనీ ఇన్వెస్టర్స్ ఎనర్జీ స్టాక్ చేశారు, బట్ బ్రాడర్ రిస్క్ అనేది ఇగ్నోర్ చేశారు. అదొక రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే కనుక స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే కొన్ని రూల్స్ లో స్టాప్ లాస్ డిసిప్లిన్. ఎగ్జాంపుల్, నిఫ్టీ 23,400 బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు. డైవర్సిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మిక్స్ సెక్టర్స్ వచ్చేసరికల్లా ఫార్మా, బ్యాంకింగ్, ఎనర్జీ, ఇంకా కన్జంప్షన్. అలానే స్మాల్ పొజిషన్ సైజింగ్. వాలటైల్ మార్కెట్ లో బిగ్ బెట్స్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు స్టాక్స్ టు వాచ్ టుమారో అనేది క్లియర్ గా చూసుకుందాం. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దగ్గర $100 దగ్గర ఉంది. సో ఇది దేనిపైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా. దీనివల్ల ఏ సెక్టర్స్ పైన పడుతుంది అంటే ఇంపాక్ట్ నెగిటివ్ వేలో ఏవియేషన్, టైర్ అండ్ పెయింట్ సెక్టర్స్ పైన పడుతుంది. స్ట్రాంగ్ మూమెంటమ్ ఎల్పిజి షార్టేజ్. సో ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ వల్ల చాలా మంది ఇండక్షన్ కుక్కర్ అనే దానిపైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈటీకే ప్రెస్టేజ్, స్టవ్ క్రాఫ్ట్, బటర్ఫ్లై, గాంధీమతి ఈ స్టాక్స్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ వల్ల ఎఫెక్టెడ్ సెక్టర్స్ ఏంటంటే టెక్స్టైల్, ఆటో యాంక్లరీ అండ్ జెమ్ అండ్ జ్యువెలరీ. సో ఈ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ అనేది చూపించారు అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి మనం ఏం చూసుకోవాలంటే ఐఈ మే రిలీజ్ 400 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్. సో దీనివల్ల ఇంపాక్ట్ దేనిపైన పడుతుందంటే ఓఎంసీస్ కి అండ్ రిలయన్స్. గ్యాస్ షార్టేజ్ ఇంపాక్ట్ దేనివల్ల పడుతుందంటే టైల్ సెక్టర్ కి, ఫర్టిలైజర్స్ కి, ఎంజిఎల్ కి, బోరోసిల్ కి. అదర్ అప్డేట్ ఏంటంటే ప్రమోటర్ బయింగ్ ఐఆర్బి ఇన్ఫ్రా, హెచ్సిఎల్ టెక్ ఉంది. లాక్ ఇన్ ఎక్స్పైర్ వచ్చేసరికల్లా అమంతా హెల్త్ కేర్ అండ్ జీకే ఎనర్జీ ఉంది. సో అప్కమింగ్ ఈవెంట్స్ ఏంటో చూసుకుందాం. సో ఆర్బీఐ వచ్చేసరికల్లా 5,000 crore ఓఎంఓ చేస్తుంది. జిఎస్పి క్రాప్ సైన్స్ ఐపీఓ వస్తుంది March 16th. యుఎస్ సిపిఐ అండ్ ఇండియా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో ఈ ఈవెంట్స్ వల్ల మార్కెట్ సెంటిమెంట్ స్వింగ్ చేయవచ్చు. సో ఇవనేది జాగ్రత్తగా చూసుకోండి. సో మీకు తెలిసినటువంటి స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.